సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. మెదక్ జిల్లాలో చిరుత టెన్షన్ పెడుతోంది. రోజుకో చోట తిరుగుతూ దడ పుట్టిస్తోంది. పొలానికి వెళ్లాలన్నా భయపడుతున్నారు రైతులు. రామాయంపేటలో చిరుత సంచరిస్తున్న ఆనవాళ్లు బయటపడ్డాయి. గత కొన్ని రోజులుగా బైపాస్ రోడ్డును ఆనుకుని ఉన్న కొయ్యగుట్ట, సర్వేయకుంట, డబుల్ బెడ్రూమ్ కాలనీ మీదుగా మున్సిపల్ డంప్ యార్డ్ పరిసరాల్లో చిరుత సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు గుర్తించారు. 15 రోజుల వ్యవధిలోనే చిరుత పలుమార్లు సంచరించింది. జంతువులపై దాడి చేసి చంపుతోంది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రామాయంపేటలో రైతులు పంట పొలాల వద్దనే పశువులను కట్టేస్తున్నారు. అయితే ఉదయం పొలానికి వెళ్లేసరికి పశువులపై దాడి చేసి చంపేస్తోంది చిరుత. దీంతో ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. చిరుత ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. గతంలో ఎప్పుడూ కూడా ఇక్కడ చిరుత ఆనవాళ్లు కనిపించలేదని చెప్తున్నారు రైతులు. పశువులపై చిరుత వరుసగా దాడులు చేసి చంపేస్తూ ఉండడంతో రామాయంపేట అటవీశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. చిరుత జాడ కోసం ఫారెస్ట్ అధికారులు చేయని ప్రయత్నాలు లేవు. బోన్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే చిరుత మాత్రం కనిపించకుండా అటవీశాఖ అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. చిరుత సంచారం వాస్తవమేనని, రైతులెవరూ ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లొద్దని హెచ్చరించారు అటవీశాఖ అధికారులు. పశువులను బావుల వద్ద కట్టేయొద్దని సూచించారు. చిరుత సంచరిస్తున్న ప్రదేశంలో ఓ ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. అలాగే క్రాకర్స్ పేల్చుతూ మైక్లో సౌండ్స్ పెడుతున్నారు అధికారులు. చిరుత సంచరిస్తున్న ప్రదేశంలో ఎవరూ కూడా ఒంటరిగా తిరగొద్దని, బయటికి ఎక్కడికైనా వెళ్తే గుంపులు గుంపులుగా భారీ శబ్దాలు చేస్తూ వెళ్లాలని సూచిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. ఏ క్షణం ఎటు నుంచి చిరుత వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద చిరుత సంచరిస్తోందని చెప్తున్నారు స్థానికులు. చిరుత సంచరిస్తున్న ప్రదేశానికి బైపాస్ రోడ్డు కూడా కోతవేటు దూరంలో ఉండడంతో వాహనదారులు రాత్రి వేళల్లో రోడ్డుపై రావాలంటే జంకుతున్నారు. ఇలా డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులను, బైపాస్ రోడ్డుపై వెళ్లే వాహనదారులను చిరుత భయపెడుతోంది. చిరుత భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామంటున్నారు రామాయంపేట గ్రామస్తులు. త్వరగా చిరుతను పట్టుకోవాలని ఫారెస్ట్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. పట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు బోన్ ఏర్పాటు చేయడం జరిగింది. రేపు దీని యొక్క బోన్లో పరిశీలించిన తర్వాత రేపు ఏదైనా ఉంటే మేము గత వారం రోజుల నుండి మేము డైలీ ఎవ్రీడే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అంటే రాత్రిపూట నైట్ పెట్రోలింగ్ చేస్తున్నాము. తర్వాత బాంబులు, క్రాకర్స్ పేల్చడం, తర్వాత వాళ్ళ మైక్ ద్వారా స్పీకర్స్ తోటి మేము అనౌన్స్ చేయడం, తర్వాత నోటీస్ బోర్డ్స్, ప్లకార్డ్స్ అంటించడం అట్లాంటివి జరుగుతుంది. ఈ రోజు మటుకు మేము కెమెరా ట్రాప్స్ 2 కెమెరా ట్రాప్స్ పెట్టాము. తర్వాత బోన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఇక్కడ ఈ సైడ్ కూడా ఎవరు కూడా ఈ రోజు రాకుండా ఎన్నడు కనవాలి. ఇంత పిల్లగా అప్పటి నుంచి ఉన్నా ఎన్నడు రాలేదు. ఎడ్లు మెప్పుకుంటా, బలరు మెప్పుకుంటా, మేకలు మెప్పుకుంటా ఇటే ఉన్నా. ఎన్నడు కనవాలి. ఇదే ఫస్ట్. మా కుక్క తిన్నదంటే ఇదే డౌట్. ఇదే ఫస్ట్. ఎన్నడు రాలేదు. మళ్ళా అడుగులు చూసుకుంటా వస్తే అట్లెక్కింది. అట్లెక్కి పోయి చూసే వరకు ఇక మన సాలరా కూడా ఏర్పడదు. మన సాలరా వచ్చి ఆడికే చూసారు. ఆడికే చూసి ఇది ఇయ్యాల ఉంచుదామన్నాడు. సార్ ఇయ్యాల కూడా తింటుంది అన్నది. ఆ తినని వరకు మొత్తం తిన్నది. ఒట్టి పొక్కలు ఉన్నాయి. మళ్ళీ అట్లా ఉంచుదామంటే మళ్ళీ తింటుంది అన్నాం. మళ్ళీ తింటుందన్న వరకు ఇక సాలరా చేసారు. ఉంచద్దా అయితే కాలు వేయమని కాలు పెట్టి చిరుతనే ఇక పులి. చిరుత కూడా కాదు, పులి, పెద్ద పులి.